ప్రేజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాము. పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాల ఆత్మీయ వాక్యములో భాగంగా మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువుని మహిమపరుచుకొని ప్రభువుని గణపరుచుకుందాము. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకొని ప్రభువుని మహిమపరుచుకుందాము. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరొక మారు చదువుకుందాము. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు అని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు కదా. ఎంతటి గొప్ప భాగ్యాన్ని, ఎంతటి గొప్ప స్థితిని మనం కలిగి ఉన్నామో తలుచుకుంటుంటూనే మహా ఆనందంగా అనిపిస్తుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ఆయన శరణు జొచ్చినప్పుడు, ఆయనను అంగీకరించి ఆయనను విశ్వసించినప్పుడు ఆ పరలోకపు తండ్రి మన పక్షమున పూర్ణ రక్షణ కలగజేయ దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయనే మన రక్షణకర్త కనుక. అంత మాత్రమే కాకుండా ఆయన వశమున మరణము తప్పించుట అనే అంశం ఉన్నది అని కీర్తనకారుడు అంటుండగా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో అనేక మందిని ప్రాణాంతకమైన రోగాల నుండి, వ్యాధుల నుండి స్వస్థపరిచి వారి మరణములను తప్పించాడు కదా. మరి లాజరు చనిపోయి ఉంటే స్వయంగా యేసు ప్రభు వారే లాజరును సమాధి నుండి బయటకు నడిపించి వచ్చేలా ఆదేశించి లాజరు మరణాన్ని తప్పించాడని కూడా మనము అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఉదాహరణకు జపాన్ దేశంలో కగావా అనే దేవుని సేవకుడు అద్భుతమైన పరిచర్యను నడిపించేవారు. ఒక డాక్టరు ఆయనను చూసి, కగావా, నీకు ఉన్న వ్యాధిని బట్టి నీవు అతి త్వరలో చనిపోతావు, 3 నెలల కంటే ఎక్కువ బ్రతుకవు అని తెలపడం జరిగింది. వెంటనే ఆ దైవ సేవకుడైనటువంటి కగావా గారు, మరి నాకున్నది 3 నెలల సమయమే కదా, మరి ఈ 3 నెలల సమయంలో నేను అత్యధికంగా సువార్త ప్రకటన జరిపించి పరిచర్య నడిపించి సేవ చేయాలని నిర్ణయించుకొని ఆయన సేవ చేయడం ప్రారంభించి ఉండగా, మధ్యలో ఒకరోజు మరలా ఆ డాక్టర్ గారు, కగావా గారిని పరిశీలించినటువంటి డాక్టర్ గారు ఎదురుపడి, కగావా, నీవు ఇంటి వద్దనే ఇలాంటి పనులకు వెళ్లకుండా అత్యంత జాగ్రత్తగా నీవు విశ్రాంతిని పొందితేనే ఈ 3 నెలల సమయం అయినా సరే నువ్వు బ్రతకగలవు. లేదా ఈ విధముగా దేవుని సేవ చేస్తూ నీవు ఎక్కడ పడితే అక్కడ సంచరించినట్లయితే అంతకన్నా ముందే ఏ సమయంలోనైనా సరే నువ్వు మరణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలపడం జరిగింది. అలా తెలిపినప్పుడు కగావా గారు నిర్ణయించుకున్నారు, నేను జీవించి ఉన్న చివరి శ్వాస వరకు స్వార్థ ప్రకటన జరిపిస్తా, పరిచర్యను జరిపిస్తా, అది ఏమైనా జరగని అని ఒక దృఢ నిర్ణయానికి వచ్చి ఆయన పరిచర్యని చేయడం అలాగే కొనసాగించారు. ఎక్కడ భయపడలేదు, ఎక్కడ వెనకడుగు వేయకుండా ఆయన పరిచర్యను నడిపిస్తూనే ముందుకు సాగుతున్నాడు. మరి డాక్టర్ గారు తెలిపిన 3 నెలల సమయం అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది, అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. చరిత్రలో కగావా గారు పూర్తి ఆరోగ్యంతో, సంపూర్ణ ఆరోగ్యంతో తన యొక్క స్వార్థ ప్రకటనని, స్వార్థ పరిచర్యని అద్భుతంగా కొనసాగించుతూ ముందుకు సాగగలిగాడు. విచిత్రం ఏమిటంటే, కగావా గారిని పరిశీలించి 3 నెలల్లో నువ్వు మరణిస్తావు కగావా అని చెప్పిన డాక్టర్ గారు మరి ఆయన హార్ట్ అటాక్తో ఆయన 3 నెలల లోపే మరణించడం జరిగింది. మరి ఇది దేవుని నిర్ణయము అయి ఉండవచ్చు. మరి ఆయన 3 నెలలు చనిపోయాడని చెప్పి అతన్ని మనం విమర్శించడం కాదు, కానీ మన యొక్క మరణం అనేది మన చేతుల్లోనో, మనల్ని పరిశీలించిన డాక్టర్ల చేతుల్లోనో, లేదా మన గురించి ఏదేదో కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తుల చేతుల్లోనో ఉండవు. మన పరలోకపు తండ్రి అయిన యెహోవా వారి చేతిలోనే ఆ మరణం అనే అంశం ఉంది అని కీర్తనకారుడు రుజువుపరుచుచున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆనాటి నుండి అనగా మన పరిశుద్ధ గ్రంథము మొదలైనప్పటి నుండి నేటి వరకు ఎంతోమంది దేవుని బిడ్డలను ఆయన మరణం నుండి తప్పించి రక్షించుకున్నారని, మరణం నుండి తప్పించాడు అని అనేక సాక్ష్యాలను మనం వింటూనే ఉన్నాము. ఒకవేళ ఏదైనా ఒక అనారోగ్య సమస్య ఉన్న నీకు డాక్టర్లు మరియు ఇతర వ్యక్తులు నీవు మరణిస్తావు అని ధృవీకరిస్తున్నారా?
మరణము తప్పించుట మన జీవాధిపతి అయిన దేవుడి వశము అయి ఉంది అని మనం గమనించాలి. నీ మెడికల్ రిపోర్టులు అన్నీ కూడా నీకు మరణము తథ్యమని చెబుతున్నాయా? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని. నీవు ఆయన వైపు చూసి ఆయన శరణు జొచ్చి నువ్వు కోరుకో. నీవు ఆయనను కోరుకోగలిగితే, ఆయనపై నీ విశ్వాసం నిలపగలిగితే నీ మరణము తప్పించుట ఆ దేవుడి వశము అని తెలుసుకో. ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువుని మహిమపరుచుకొని మనం అందరము ప్రార్థనలో పాలుపంపులు పొందుకుందాము. ప్రార్థన. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయ జీవాధిపతి, మీ కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయి దేవుడవు నీవే తండ్రి. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమని మాకు తెలిసేలా మమ్మల్ని వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, మా విధి నిర్వహణ రీత్యా మా జీవన ఉపాధుల నిమిత్తం మరి మేము ఉదయకాల సమయం నుండి ఈ రాత్రికాల సమయం వరకు అనేక ప్రమాదాల గుండా సంచరిస్తూ వచ్చినప్పటికీ మరి ఆ ప్రమాదాల నుంచి, ఆ శోధనల నుంచి, ఆ వేదనల నుంచి మాకు తెలియకుండానే మమ్మల్ని రక్షించి మరి మేము మరణం పొందకుండా ఉంటూ మా మరణమును తప్పిస్తూ మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మీరు నియమించిన గృహాలకు మమ్మల్ని చేర్చి మా కుటుంబాలతో కలిసి మిమ్మల్ని మహిమపరుచుకునే, మిమ్మల్ని స్తుతించుకుని, మిమ్మల్ని ఘనపరుచుకునే మహాభాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీరు మరణమును తప్పించు దేవుడు కనుకనే మరి మేము క్షేమంగా ఉండగలుగుతున్నాము ప్రభువా. తండ్రి యెహోవా, ఈ ప్రార్థనలో పాలుపంపులు పొందుకున్న, ఈ రాత్రికాల ప్రార్థనలో పాలుపంపులు పొందుకుంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి బిడ్డని, ప్రతి సేవకుని, ప్రతి సేవకురాలిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో భద్రపరచండి, నడిపించండి, లేవనెత్తండి, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మా కుటుంబాలను కట్టండి ప్రభువా. మా తల్లిదండ్రులను ఆశీర్వదించండి, మా పిల్లలను ఆశీర్వదించండి తండ్రి. మా కుమార్తెలను, మా చిన్నలను, పెద్దలను, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ శారీరకంగాను మానసికంగాను మీ యొక్క చేతులకు మేము అప్పగించుకొని చుండగా మమ్మల్ని నడిపించి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపండి తండ్రి. మేము ఎల్లవేళలా మిమ్మల్ని మహిమపరిచేవారిగా, మిమ్మల్ని ఘనపరిచేవారిగా, మీ చిత్తం నెరవేర్చేవారిగా ముందుకు సాగుటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకొనమని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.